నీట్ యూజీ 2027 స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. ఏంటంటే 2027 ఆస్పిరెంట్స్ అయితే చాలా మంది ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే తెలంగాణలో పీజీ సోషల్ వెల్ఫేర్ అయితే మనకి ఉండడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసి అనుకుంటున్నాను. సో సోషల్ వెల్ఫేర్ వాళ్ళైతే మనకైతే సిఓఈ అనే తరపున ఒక నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే ఫ్రీగా అఫోర్డ్ చేస్తున్నారు. సో మీరు అందరూ కూడా అప్లై చేయండి. సో ఇది అందరూ అప్లై చేయొచ్చా అంటే చేయరు. ఎవరెవరికి ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ ఎక్కడ అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, అండ్ ఎక్కడ ఈ లొకేషన్స్, ఎంతమంది స్టూడెంట్స్ కి ఇది ఉండడం జరిగింది, మనం ఏమైనా డబ్బులు కట్టాలా వాళ్ళకి అనేది చాలా ఉంటాయి డౌట్స్ మీకు. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఇది ఎందుకు అప్లై చేయాలి అంటే, ఇప్పుడు రానున్న రోజులలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా నీట్ 2027 ప్రిపరేషన్, సార్ నీట్ 2027 కాదనుకోండి, నీట్ ప్రిపరేషన్ లో మీకు చాలా ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అంటే మెడికల్ కాలేజ్ తీసుకుందాం, మెడికల్ కాలేజ్ సీట్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. సో అవన్నీ కూడా మనకు సీట్ మనకు స్వయం కృషిగా రావాలి కాబట్టి మనమైతే ఇది ప్రిపేర్ కావాలి. సో ఇది ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఓన్లీ 200 స్టూడెంట్స్ కి మాత్రమే ఉంది, లిమిటెడ్ సీట్స్. సో ఎవరెవరికి ఎలిజిబుల్ అనేది కూడా డౌట్ ఉంటుంది. ఇది ఎవరు అఫోర్డ్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రెసిడెన్షియల్ వాళ్ళైతే అప్లై చేస్తున్నారు, అఫోర్డ్ అయితే చేస్తున్నారు. సో తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ మీకు అందరూ కూడా తెలిసిందే. సో సిఓఈ అని అయితే అంటారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సోషల్ వెల్ఫేర్. సో ఈ సోషల్ వెల్ఫేర్ దాంతో పాటు అయితే ఇదైతే ఇస్తున్నారు. సో మీరు అందరూ కూడా అప్లై చేయండి. సో మరి ఇక్కడ కాలేజ్ ఎక్కడ, మరి అకామిడేషన్ ఉందా, మరి రెసిడెన్షియల్ కాదు అనే డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ అంటే బాయ్స్ కి సపరేట్, గర్ల్స్ కి సపరేట్. లిమిటెడ్ సీట్స్ 200 అని చెప్పిన. 100 సీట్స్ ఏమో బాయ్స్ కి, 100 సీట్స్ ఏమో గర్ల్స్ కి. 100 సీట్స్ బాయ్స్ కి ఎక్కడ అంటే చిల్కూరులో అయితే ఉండడం జరిగింది, చిల్కూరు హైదరాబాద్ లో అయితే ఉండడం జరిగింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో అయితే ఇది ఉండడం జరిగింది. అండ్ గర్ల్స్ కి అయితేనేమో మహీంద్రా హిల్స్ ఫౌండేషన్ వాళ్ళు అయితే ఇది అఫోర్డ్ చేస్తున్నారు. సో మీరు వెళ్ళైతే అప్లై చేయొచ్చు. సో మరి ఇది ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, మన డబ్బులు ఇట్లా ఉంటాయా అనేది డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెడ్ లైన్ ఎప్పుడో తెలుసా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఎవరెవరికి ఎలిజిబుల్ చెప్పారు కదా, ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఏడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. సో వీళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అయిన అందరికీ కూడా ఎలిజిబుల్. సో మీరు అందరూ షేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వెరీ ఫ్యూ స్టూడెంట్స్. మరి ఇది ఏ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి అప్లైబుల్ అంటే 2025, 2026 పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే బైపీసీ ఉన్నారో వాళ్ళు పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అండ్ 2026 మొన్న నీట్ రాసిన వాళ్ళు ఉంటారు, మొన్న పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది ఈ క్రైటీరియా అనేది. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి అప్లై చేయొచ్చు. సో మీకు క్యాస్ట్ ఎక్కడ ఎలిజిబిలిటీ అనేది చెప్పడం జరిగింది, అండ్ ఇది ఎవరెవరికి ఎలిజిబుల్ అండ్ ఎక్కడ అనేది లొకేషన్స్ చెప్పడం జరిగింది, ఎన్ని సీట్స్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనం మర్చిపోయింది ఏంటంటే ఫీజ్ ఉంటుందా ఉండదా, ఫీజు అసలుకే లేదు. ఇస్ రియల్లీ ట్రూత్. సో ఫీజు ఎక్కడా లేదు. ఆయన ఎలా అప్లై చేయాలంటే నో ఫీజ్, జీరో మనీ. అండ్ మీరైతే తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ అయితే మనకైతే ఆల్రెడీ ఉంది కదా వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళైతే మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి, ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ లో మీరు అన్ని కూడా మీ యొక్క సంబంధించిన వివరాలు అన్ని కూడా కరెక్ట్ గా ప్రాపర్ గా ఎంటర్ చేయండి. అండ్ మీరు 10th క్లాస్ అండ్ ఎస్ఎస్సి మేము అండ్ 12th క్లాస్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో అట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా యాజ్ ఈజ్ సేమ్ ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత మీకైతే ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే డిఓసి అయితే సబ్మిట్ చేసి, ఈ డిఓసి వాళ్ళు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అక్కడ సబ్మిట్ చేయాలి. సో మీరు బాయ్స్ వెళ్ళాలనుకోండి చిలుకూరులో సంబంధించిన ఇక్కడ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలంటే అక్కడ సబ్మిట్ చేయాలి. గర్ల్స్ వెళ్ళాలనుకోండి మహీంద్రా హిల్స్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడ వీలైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీరు కనుక్కోండి అని అంటే నేను కనుక్కుంటాను. సో దానికోసం మీ కామెంట్ సెక్షన్ లో జస్ట్ నీట్ 2027 అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దెన్ ఐ విల్ రెస్పాండ్ టు దట్, ఐ విల్ మేక్ దట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎందుకు అప్లై చేయాలి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పెన్సివ్, ఈవెన్ మన మొబైల్ రీఛార్జ్ కూడా ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనకు మొబైల్ రీఛార్జ్ అది కానీ మనకు నీట్ చదవాలంటే బుక్స్, అకామిడేషన్, కాలేజ్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్ అండ్ మన బుక్స్, పెన్స్ వీటికి ఫీజు, స్టేషనరీకి ఫీజు, మీ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్, పర్సనల్ కి ఫీజు,
అంటే డబ్బులు, ఓకేనా, ఈ ఫీజు నథింగ్ బట్ డబ్బులు కట్టాలి. సో ఇవన్నీ కూడా నీకు ఉంటాయి. సో ఇది అప్లై చేయడం ద్వారా నీకు మొత్తం ఫుల్ ఆఫ్ ఫ్రీ కాస్ట్, ఓకేనా, ఫ్రీ కాస్ట్లో అయితే మీకు అయిపోతుంది. ఈ అప్లై చేయడం ద్వారా మీకు బర్డెన్ తగ్గుతుంది అనేది అయితే ఉద్దేశం కొద్దైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో August 22 is the deadline. Mark that August 22 as the deadline and important day. సో మీరు ఈ August 2022 ముందు చూస్తున్నట్లయితే ఈ వీడియో అందరికి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్తో మీ ముందరికి వస్తుంటాను. నీట్ అప్డేట్స్, టీజీ ఏపీఎస్సెట్ సంబంధించిన ఏపీఎస్సెట్ సంబంధించినది, అండ్ నెక్స్ట్ మనకు జేఈ సంబంధించిన, నీట్ సంబంధించిన అప్డేట్స్ కానీ, తెలంగాణలో ఎట్లాంటి అప్డేట్స్, ఎగ్జామినేషన్ అప్డేట్స్ అన్నీ కూడా అయితే చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకైతే చాలా మోటివేట్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం ద్వారా నీకేం డబ్బులు ఇస్తారో నాకేం డబ్బులు వస్తాయి. సో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ తెలియడం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు, వాళ్ళు సెలెక్ట్ కావచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఆలోచించి మీరు తప్పకుండా షేర్ చేస్తారని భావిస్తున్నాను. వాళ్ళు షేర్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లాస్ట్ థింగ్ ఇస్, మీరు ఎప్పుడు లాస్ట్ డేట్ 22 August 2022 లాస్ట్ డేట్. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఓబీసీ వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్. అండ్ ఓన్లీ 200 సీట్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో మీరు హరీ అప్ కాండి. అండ్ 0 ఫీజ్, మీరు వెళ్ళైతే అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.